శ్రీ శ్రీ జగదాంబ మహంకాళి గోల్కొండ బోనాల జాతరకు బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ గారిని ఆహ్వానించిన గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి ఆలయ కమిటీ సభ్యులు బి లక్ష్మణ్ యాదవ్, బి వెంకటేష్ యాదవ్. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ బోనాలు వైభవంగా మొదలవుతున్నాయి అని చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ తల్లికి మొదటి బోనం సమర్పణతో ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమవుతాయని కమిటీ సభ్యులు అన్నారు. ఈ బోనాల మహోత్సవానికి బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ను ఆలయ కమిటీ సభ్యులు బి లక్ష్మణ్ యాదవ్, మామిళ్ల రవి యాదవ్, శివ యాదవ్, ఉపేందర్ చారి మరియు ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత లంగర్ హౌస్ నుంచి బోనాల తొట్టెల ఊరేగింపు ప్రారంభమై గోల్కొండ బడా బజార్, చోటా బజార్ల మీదుగా కోటపై ఉన్న అమ్మవారికి ఆభరణాలను అందించడం, బోనాల సమర్పణ, తొట్టెల సమర్పణతో తొలి పూజ ముగుస్తుందని అన్నారు. పట్టు వస్త్రాలు, బంగారు బోనం, తొట్టెల ఊరేగింపుతో లంగర్ హౌస్ నుంచి బోనాల ఊరేగింపు ప్రారంభమవుతుందని అన్నారు. నెల రోజుల పాటు జరగనున్న బోనాల పండగ మొదటి పూజ అట్టహాసంగా సాగుతుందన్నారు. లంగర్ హౌస్ నుంచి గోల్కొండ వరకు జరిగే బోనాల ఊరేగింపులో జనం పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ తరతరాల తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మిక అస్తిత్వానికి బోనాల పండగ ప్రతీకగా నిలిచిందన్నారు. అమ్మవారి ఆశీస్సులు, దీవెనలు రాష్ట్ర ప్రజలపై ఎల్లవేళలా కొనసాగుతూనే ఉండాలని, సకాలంలో వర్షాలు పడాలని, పాడి పంటలు బాగుండాలని, రైతన్నలు బాగుండాలని, రాష్ట్రం సుభిక్షంగా, దేశవ్యాప్తంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా దీవించాలని అమ్మవారిని ప్రార్థిస్తారని అన్నారు. ఆహ్వాన కమిటీ సభ్యులు బి లక్ష్మణ్ యాదవ్, బి వెంకటేష్ యాదవ్, మామిళ్ల రవి యాదవ్, శివ యాదవ్, ఉపేందర్ చారి మరియు ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.